శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓ మత్తమాతంగగామిని. తర్వాత దైత్య ఉరగ రాక్షసులతో సహా సర్వసురగణములు అంజలులు ఘటించి ఇట్లు పలికిరి. ఓ ఈశా, నీ బలం ఎంత ఆశ్చర్యకరమైనది. ఓ నీ వీర్య పరాక్రమములు ఎంత అద్భుతములు. నీ శరీర బలం ఎంత విస్మయావహమైనది. ఓ దేవదేవా, ఓ మన్మథ దేహనాశన, నీ ప్రభుత్వం ఎంతటి అద్భుతమైనది. నీవే విష్ణుడవు, 4 ముఖములు గల బ్రహ్మవు నీవే. నీవే మృత్యుదేవతవు, నీవే వరదుడవు, నీవే సూర్యుడవు, నీవే చంద్రుడవు. ఈ చరాచర ప్రపంచం యొక్క స్వరూపమే నీవు. నీవే వహ్నివి, పవనుడవు నీవే. నీవే పృథ్వీవి, నీవే జలము, స్థావర జంగమ వస్తువులతో కూడిన ఈ ప్రపంచానికి నీవే సృష్టికర్తవు, పాలించువాడవు నీవే, మరి ప్రపంచ ప్రళయం నీవే అని దేవతలు ఈ విధంగా పలికి సుధను అనగా సోమమును గ్రహించి శిరస్సుల వంచి నమస్కరించిరి. విమానములను అధిరోహించిరి. గాలి వేగంతో మహాపర్వతమైన మేరువును వారందరూ చేరిరి. ఈ విధంగా మిక్కిలి గుహ్యమైనది, పవిత్రమైనది, మహాపుణ్యతమమైనది అగుతాన్ని నీలకంఠుడు వచించెను. ఇది 3 లోకముల యందు విస్తృతమైనది, సర్వపాప ప్రణాశనమైనది. ఈ కథ స్వయంగా బ్రహ్మచే చెప్పబడింది, బ్రహ్మచే ఉద్గాతం. పరమశుభం అయిన దీన్ని ఎవడు ప్రతినిత్యం మననం చేయనో అతనికి కలుగు విపులమైన మహత్ఫలమును చెబుతున్నాను. ఓ వరానన, సుందరమైన పిడతరుకల దాన, విషంతో ఏదేనను సంబంధం కలిగిన స్థావర జంగములకు చెందిన వెంటనే నశించును. ఇది ఘోరమైన అశుభాన్ని శమింపచేయును, దుస్వప్నాన్ని అనగా ఆ స్వప్న ఫలితాన్ని తొలగించును. స్త్రీల యందు వల్లభత్వం పొందును, రాజసభ యందు వల్లభత్వం పొందును, వివాదమందు అతడు విజయం పొందును, అట్లే యుద్ధమందు విజయం పొందును, ప్రయాణముల యందు అతడు శుభమును పొందును, రాజసభ యందు గౌరవం పొందును, గృహముల యందు నిత్య సంపద పొందును. ఓ సుందరి, అట్టి వానికి కలుగు శరీర లాభాలు చెప్పెదను. అతడు హరిశ్మశ్రుడగును, నీలకంఠుడగును. అతని శిరోజములు అందంగా చంద్రునిచే అలంకరించబడి ఉండును. 3 కన్నుల వాడుగాను, త్రిశూలపాణి అగును, వృషభయానుడగును, పినాకమును ధరించును. శ్రీమంతుడు నందితుల్య భాగ్యవంతుడగును, నందితుల్య పరాక్రమవంతుడగును. నా ఆజ్ఞను పొంది సప్తాధ్యఖిల లోకములందును అతడు సంచరించును. వాయువుకు ఆకాశం నందువలె అతని గతికి విఘాతముండదు. నాతో సమానమైన బలవంతుడగుచు ఎట్టి ఉపద్రవాలు పొందక ఉండను. ఓ సౌందర్యవతి, నా భక్తులైన మానవులు ఎవ్వరు ఈ కథ విందరో వారి స్థితి ఇహలోకమందు పరలోకమందు ఎట్లు ఉండనో చెప్పెదను. బ్రాహ్మణుడు వేద విద్యావంతుడగును, క్షత్రియుడు భూమిని పొందును, వైశ్యుడు లాభం పొందును, శూద్రుడు సుఖమును పొందును, రోగి వ్యాధి వల్ల విడువబడును, బంధనం నుండి బంధితుడు విడువడను అనగా విముక్తుడగును. గర్భిణీ స్త్రీ పుత్రుని కనును, అవివాహిత అయిన కన్య యోగ్యుడైన పతిని పొందును. ఇహమునందు పరమునందు నష్టద్రవ్యులు ధనమును పొందుదురు. 100,000 ఉత్తమ గోవులను దానం చేసిన ఎట్టి ఫలితం కలుగును, అట్టి ఫలమును ఈ కథను విన్న మానవుడు పొందును. ఒక శ్లోక పాదమును కానీ, అర్ధశ్లోక పాదమును కానీ, శ్లోకార్థం కానీ ఎవ్వడు ధారణ చేయనో అతడు రుద్రలోకం పొందును. కనీసం ఏ మానవుడు శివుని శ్రద్ధతో దేవ బ్రాహ్మణ సన్నిధిలో ఈ గ్రంథం సర్వమును భక్తితో చదువునో ఆ మర్త్యుడు రుద్రలోకం పొందును. ఓ దేవి, ఎవడు భక్తితో దీన్ని చదువునో చదివించునో ఆ మానవుడు రుద్రలోకానికి పోవును. ఇంతకంటే ఉత్తమమైన స్తోత్రం పూర్వం లేదు, ఇక ముందు కలగదు. ఎచ్చట ఏ గృహాన ఈ స్తోత్రం ఉండబడనో యక్షులు కాని, పిశాచాలు కాని, భూతములు కాని, విఘ్నకారకులు కాని విఘ్నమును పొందింపలేక ఉందురు. ఓ పద్మములంటి నేత్రములు కలదాన, సంతుష్టుడనై అఘముల సముదాయాన్ని నాశనం చేయనట్టుది పుణ్యఫలములతో కూడి ఉన్నది. 4 తలలు గల బ్రహ్మచే స్వయంగా చెప్పబడినది అగు ఈ స్తవం యొక్క మహత్యమును నీకు నివేదించితిని అని పుణ్యఫలాదులతో కూడిన ఈ కథను తన దేవికి చెప్పి ఉమాసహితుడై వృషభవాహనమికి కుమారస్వామి యందు ప్రియుడు చంద్రచూడుడు అగు శివుడు కైలాస గుహకు బయలుదేరి వెళ్ళెను. పాపహరమైన ఈ కథను ప్రజాపతి వల్ల నేను వింటిని, అది నీకు నాచే చెప్పబడింది. సలక్షణంగా ఈ కథ అంతటిని అధ్యయనం చేసి ద్విజోత్తముడు బ్రహ్మ ఆదిత్య పదానికి పోవును. లింగోత్పత్తి కథనం. ఋషులిట్లనిరి, మహాదేవుని యొక్క మహత్యమును, మహాత్ముడైన అతని ప్రభుత్వాన్ని, అతని ఐశ్వర్య గుణాల యొక్క విస్తరణను మేము వినగోరుచున్నాము. సూతుడిట్లనెను, పూర్వం త్రిలోకాధిపతియు మహాశౌర్యవంతుడు ఒక బలిని బంధించి త్రైలోక్య విజయ సమయాన విష్ణువు చేది చెప్పబడింది. దైత్యులు నాశనం చెందిరి. ఇంద్రుడు ప్రహృష్టుడయ్యను. అంత దేవతలందరూ సనాతనుడైన ప్రభువును దర్శించడానికి వెళ్ళారు. విశ్వరూపాత్ముడైన ప్రభువు క్షీరోదధి సమీపాన ఉండగా దేవతల
దేవతలచటికి వెళ్ళిరి. సిద్ధులు, బ్రహ్మర్షులు, యక్షులు, గంధర్వులు, అప్సర సమూహములు, నాగులు, దేవర్షులు, నదులు, సర్వ పర్వతములు మహాత్ముడు పురుషుడైన హరిని చేరి స్తోత్రం చేసిరి. నీవే దాతవు అనగా సర్వమునకు ఆధారుడవు, నీవే కర్తవు. ఓ ప్రభు, నీవే లోకాన్ని సృజింతువు. నీ ప్రసాదం వల్ల 3 లోకాలు అవ్యయమైన కళ్యాణం పొందినవి. నీచే రాక్షసులందరూ జయించబడిని. బలి బంధితుడయ్యను అని సురులచే, సిద్ధులచే, పరమర్శులచే విష్ణువు స్తుతించబడి ఆ దేవతలందరినీ గూర్చి పురుషోత్తముడు సమాధానమిచ్చెను. ఓ సురసత్తములారా, కారణం చెప్పెదను వినడు. ఎవడు సర్వభూతములకు మూలమో, ఎవడు యముడో, ఎవడు కాలకారుడవైన ప్రభువో, ఎవని చేత ఈ ప్రపంచాలు బ్రహ్మతో సహా నేనును మాయచే సృజించబడితిమో అతని ప్రసాదం వల్ల నేను సిద్ధత్వం పొంది తిని. పూర్వం అవ్యక్తమైన చీకటి యందు 3 లోకములు నాచే ఆవరించబడినో, అప్పుడు నేను నా పొట్టయందు ఉన్న భూతములలో నిద్రించి ఉంటిని. అప్పుడు నాకు సహస్ర శీర్షములు, సహస్ర నేత్రములు, సహస్ర పాదములు, చేతుల యందు శంఖచక్ర గదలు ఉన్నవి. నేను స్వచ్ఛమైన అంబస్సున పండుకొని ఉంటిని. అంతలో దారుణమైన అనంతప్రభ కలిగిన ప్రభువును చూచితిని. ఆ ప్రభువు 100 సూర్యుల కాంతితో సదృశుడై ఉండెను. స్వకీయమైన తేజస్సుచే జ్వలించుచుండెను. అతనికి 4 ముఖములు. మహాయోగ ప్రభాకళితుడు, మహాపురుషుడు, కాంచన ప్రభా ప్రకాశితుడు, కృష్ణాజనం ధరించెను, కమండలం కలిగి ఉండెను. అట్టి దివ్య ప్రభువును పురుషోత్తమును నిమిషమాత్రమున చేరితిని. సర్వలోకముల చేత నమస్కరించబడిన బ్రహ్మ నాతో ఇట్లనెను, నీవెవడము, ఎక్కడి నుంచి వచ్చితివి, ఇందు ఎందుకు ఉంటివి, నాకు చెప్పుము. నేను లోకానికి కర్తను, స్వయంభువుడను, నేను సర్వతోముఖుడును అని బ్రహ్మచే ఇట్లు చెప్పబడిన నేను ఇట్లు సమాధానం ఇచ్చితిని. నేను ఈ లోకాలకు కర్తను, అంతేకాదు ప్రతి ప్రేరణ మాటిమాటికి నేను సంహర్తను కూడా. ఒకరినొకరు జయించాలనే కోరికతో ఇట్లు మేమిద్దరం సంభాషించుకొనుచుండగా ఉత్తర దిశనంటే జాజ్వాల్యమానమైన ఒక జ్వాలను చూచితిమి. ఆ జ్వాలను చూసి, ఓ అనఘులారా, మేమిద్దరము ఆశ్చర్యపడ్డాము. సర్వ సంబంధమైన జ్యోతికి తేజస్సుచే జలం బలముచే అంజలిబద్ధులమైతిమి. పరమాద్భుతంగా వృద్ధిని పొందుతున్న ఆ జ్యోతిని మేము చూశాము. అది అత్యంత విచిత్రంగా ఉంది. వెంటనే నేను, బ్రహ్మ ఆ జ్వాలకు ఎదురుగా తొందరగా వెళ్ళాము. ఆ మండలాకారంగా ఉన్న జ్వాలావలయం భూమిని, స్వర్గము నిర్భేదించుకొని నిలిచి ఉండెను. ఆ జ్వాల యొక్క మధ్యమందు అత్యంత ప్రభావవంతమైనది, ప్రాదేశ మాత్రం ఉన్నట్టుది, పరమదీప్తమంతం అవ్యక్తమైనట్టి లింగమును మేమిద్దరము చూచితిమి. ఆ లింగం యొక్క మధ్య భాగమున బంగారం లేదు, వెండి లేదు, శైల సంబంధం లేదు. అది అనిర్దేశ్యంగా ఉంది, ఊహించుటకు వీలు కానట్టుది. అది మరల కనబడకయూ ఉన్నది. అది జ్వాలామాలల సహస్రములతో కూడి ఉన్నది. విస్మయంగా అద్భుతంగా ఉంది. గొప్ప తేజస్సుతో కూడుకొని ఎక్కువగా వృద్ధి పొందుతున్నది. జ్వాలామాలలు అన్ని చోట్ల వ్యాప్తమై ఉన్నవి. సర్వజీవలోకానికి భయాన్ని కలిగించినదిగా ఉన్నది. భయంకరమైన ఘోర రూపంతో అత్యంతము భూమ్యాకాశం మధ్య భాగం పగలగొట్టుచున్నది. అంత బ్రహ్మ నాతో ఇట్లనెను, నీవు వెంటనే పాతాళ లోకానికి అనగా అధోలోకానికి వెళ్ళము. మహాత్ముడైన లింగం యొక్క అంతమును తెలుసుకొందము. నేను అతని కడబడి వరకు పైలోకాలకు వెళ్ళేదను అని ఈ విధంగా నియమం చేసుకుని అతడు పైలోకానికి వెళ్ళెను. నేను కింది లోకాలకు వెళ్ళి తిని. తర్వాత 1000 సంవత్సరముల అధోలోకానికి వెళ్ళి తిని. అతని యొక్క అంతం చూడలేదు. అంత నేను భయపడి తిని. ఆ విధంగానే బ్రహ్మ ఊర్ధ్వలోకానికి వెళ్ళెను. బ్రహ్మ కూడా అతని యొక్క అంతం చూడలేకపోయాను. అప్పుడు అతడు నాతో కూడా మహాసముద్రోదకమున కలిసినాడు. ఆ మహాత్ముని కూర్చి మేమిద్దరం ఆశ్చర్యం పొందితిమి, భయపడితిమి. ఆ మహాత్ముని వలన మోహితులమైతిమి, చైతన్యం పోగొట్టుకొంటిమి, నష్టసంజ్ఞలమైతిమి. అంత సర్వతోముఖుడు, లోకముల యొక్క పుట్టుకకు నాశనానికి ప్రభువు, అవ్యయుడు అయిన ఈశ్వరుని గురించి ధ్యానరహితులమైతిమి. భక్తితో అంజలి పట్టి ఈ శరువునికి, సూరికి, ఉమాభైరవనాథునికి, భీమరూపునికి, దంష్ట్రులు కలిగిన వానికి, అవ్యక్తులకు, మహాత్ములకు నమస్కారం చేశాము. ఓ లోకేశ, సురేశ, ఓ దేవా నీకు నమస్కారం. ఓ మహాత్మా, ఓ భూతపతి నీకు నమస్కారం. ఓ శాశ్వతుడా, ఓ సిద్ధయోగి నీకు నమస్కారం. సర్వప్రపంచ ప్రతిష్ఠితుడవైన నీకు నమస్కారం. ఓ భూతపతి నీకు నమస్కారం. ఓ శాశ్వతుడా, ఓ సిద్ధయోగి నీకు నమస్కారం. సర్వప్రపంచ ప్రతిష్ఠితుడవైన నీకు నమస్కారం. నీవు పరమేష్టివి, పరబ్రహ్మవు, నీవు అక్షరుడవు, నీవే పరమపదుడవు, నీవే జ్యేష్ఠుడవు, నీవే రుద్రుడవు, స్కందుడవు, శివుడవు, నీవే యజ్ఞం, నీవే
వషట్కారం ఓంకారం నీవే, పరంతపుడవు నీవే, నీవే స్వాహాకారుడవు, సర్వ సంస్కారాలు నీవే, స్వధాకారుడవు నీవు, వ్రతాలు నియమాలు నీవు, వేదాలు లోకాలు దేవతలు నీవు, భగవానుడవు నీవే సర్వస్వం, నీవు ఆకాశం యొక్క శబ్దం, నీవే భూతాలకు ప్రభవ స్థానం, నాశన స్థానం, భూమి అందలి గంధలక్షణం నీవు చంద్రుని శరీరానివి, మనస్సందలి బుద్ధిని అనగా జ్ఞానం నీవే, ప్రకృతికి బీజం నీవే, సర్వలోక సంహర్తవు నీవే, మృత్యు సదృశుడవైన కాలుడవు నీవే, మృత్యువు నీ యొక్క నామాంతరం, 3 లోకాలను భరించువాడవు నీవే. ఓ ప్రభు, నీవే ఈ లోకాలను సృష్టింతువు, నీవు నీ పూర్వదిశాముఖంతో ఇంద్రుని రూపం వహింతువు, దక్షిణ ముఖంతో ప్రపంచాలన్నింటినీ సంక్షేపం చేసెదవు, నాశనం చేయుదవు, నీవు పశ్చిమ వక్త్రంతో వరుణుడవు, ఇందులో సంశయం లేదు. ఓ వతాసత్తమా, ఉత్తర వక్త్రం చే సోముడవు నీవు. ఓ దేవా, నీ ఒక్కమారు అనేక మార్లు లోకాలకు స్రష్టవు, అంతేకాదు అంతకుడవు కూడా. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుతులు, అశ్వినులు, సాధ్యులు, విద్యాధరులు, నాగులు, చారుణులు, తపస్సులు, వాళకెల్యులు మరియు తపస్సు ఆచరించిన సువ్రతులైన మహాత్ములు, సిద్ధులు వీరందరూ ఓ దేవేశ నీ వల్లనే జన్మించిరి. వీరే కాక నియతవ్రతులు ఎందరో ప్రసూతులైరి. ఉమా, సీత, శనివాలి, కుహు, గాయత్రి, లక్ష్మి, కీర్తి, ధృతి, మేధ, లజ్జ, కాంతి, వసువు, స్వధ, తుష్టి, పుష్టి, క్రియా, వాచాందేవి అయిన సరస్వతి, సంధ్య, రాత్రి ఓ దేవేశ నీ నుండియే ప్రసూతులు. 10,000 సంఖ్యలో సూర్యుల యొక్క ఆయుధ సంఖ్యామూర్తుల యొక్క ప్రభావం కలవాడా, 1000 చంద్రుల యొక్క గౌరవర్ణం కలవాడా నీకు నమస్కారం. వజ్రమును పినాకమును ధరించిన వాడా నీకు నమస్కారం. బాణములను వింటిని చేతియందు ధరించిన వాడా నీకు నమస్కారం. భస్మం చే విభూషితాంగా నీకు నమస్కారం. మన్మథ శరీరాన్ని నాశనం చేసిన వాడా నీకు నమస్కారం. ఓ హిరణ్య గర్భా నీకు నమస్కారం. ఓ హిరణ్య వక్త్రా నీకు నమస్కారం. ఓ దేవా హిరణ్యయోని నీకు నమస్కారం. బంగారు నాభి కలిగిన ఓ దేవా నీకు నమస్కారం. హిరణ్య రేతస్సు కలిగిన ఓ దేవా నీకు నమస్కారం. సహస్ర నేత్రములతోడి అద్భుత పురుషా నీకు నమస్కారం. ఓ హిరణ్యవర్ణా నీకు నమస్కారం. బంగారు కేశమును కలవాడా నీకు నమస్కారం. ఓ హిరణ్య వీర అనగా ఉత్తమ శౌర్యం కలవాడా నీకు నమస్కారం. బంగారు ప్రదానం చేయు ఓ దేవా నీకు నమస్కారం. ఓ హిరణ్యనాభా నీకు నమస్కారం. హిరణ్యధ్వని కలిగిన వాడా నీకు నమస్కారం. ఓ పినాకంన చేతియందు కలవాడా ఓ దేవా నీకు నమస్కారం. ఓ శంకర, ఓ నీలకంఠ నీకు నమస్కారం. ఈ విధంగా స్తోత్రం చేయబడుచున్నవాడై మహామతి దేవదేవుడు జగజ్జోని సూర్యకోటి సమప్రభావంతుడైన ఈశ్వరుడు వ్యక్తుడయ్యను, ప్రత్యక్షీకరించెను. మహాదేవుడు మహాజ్యోతిమంతుడు దయాయుక్తుడై వక్త్రకోటి సహస్రంచే ఆకాశాన్ని మింగుచున్న వాని వలె పలికెను. శంఖం వంటి కంఠం కలవాడు, సుజఠరుడు, అనేక విధాలైన భూషణాలచే అలంకరించబడ్డవాడు, విచిత్రమైన అవయవాలు కలవాడు, అనేక విధాలైన మాలలు, శరీర గంధలేపనాలు ధరించినవాడు, పినాకం చేతియందు కలవాడు, త్రిశూలం ధరించినవాడు, దేవతా పూజ్యుడైన భగవంతుడు, సర్వయజ్ఞోపవీతాలు కలవాడు, దేవతలకు భయంకరుడైన శంకరుడు, దుందుబి శబ్దంతో సమానమైన ఘోషంతో మేఘగర్జనకు సమానమైన ఒక హాసం అనగా నవ్వు నవ్వెను. ఆ హాసంతో జగత్తు సర్వం నిండిపోయెను. ఆ మహాత్ముని శబ్దంచే మేమిద్దరం భయపడ్డాం. అంత మహాదేవుడు ఇట్లన్ను, దేవతాశ్రేష్ఠులారా, ప్రీతుడనేతిని, మహాయోగ శక్తిని మీరిద్దరూ చూడండి, మీరు భయం విడవండి. మీరిద్దరూ సనాతనులు, నా అవయవాల నుండి పూర్వం మీరు జన్మించారు. లోకపితామహుడైన బ్రహ్మ నా దక్షిణ బాహువు, యుద్ధమందు ఎన్నడూ పరాజయం చెందని ఈ విష్ణువు నా వామ బాహువు. మీ ఇద్దరి వల్ల మిక్కిలి ప్రీతుడనైతిని, మీకు యథేప్సితమైన వరమిని మీకు ఇచ్చేదను. అప్పుడు హృదయములందు మేము ప్రహృష్టులమైతిమి, మహాదేవుని పాదాలకు నమస్కరించేతిమి. ప్రసన్నంగా అభిముఖుడై ఉన్న మహాదేవునితో మేమిద్దరం ఇట్లంటిమి, ఓ సురేశ్వరా, నీవు మా యంద ప్రీతిమంతుడై మాకు వరం ఇయ్యదలిస్తే మేము నీ యందు ఎల్లప్పుడూ భక్తితో ఉందుముగాక. దేవదేవుడు ఇట్లనెను, తథాస్తు. ఓ మహాభాగులారా, ప్రజలను విపులంగా సృజింపుడు అని ఇట్లు పలికి భగవానుడు అచ్చటినే అంతర్ధానుడయ్యను. ధీమంతుడైన దేవదేవుని ప్రభావం ఇది. మీకు నేను చెప్పితిని, ఇది ఉత్కృష్టమైన జ్ఞానం, అవ్యక్తం, శివనామకం, అది సూక్ష్మం, అచింత్యం. దాన్ని జ్ఞానచక్షువులు కలవారు దర్శింతురు. దేవాది దేవుడైన తనకి నమస్కారం చేయుచున్నాము. మహాదేవా నీకు నమస్కారం. మహేశ్వరా నీకు నమస్కారం. సూతుడు ఇట్లు పలికెను. దీన్ని విని దేవతలందరూ మహాత్ముడైన శంకరునికి నమస్కరిస్తూ వారి వారి నివాసాలకు వెళ్ళిరి. మహాత్ముడైన ఈశ్వరుని యొక్క ఈ స్తవం ఎవరి చదువునో అతడి అన్ని కోరికలు పొందును, పాపముల నుండి విముక్తుడగును. ఇదంతయు ప్రభు విష్ణువైన విష్ణువుచే వారికి మహాప్రభావంతుడైన సనాతనమైన బ్రహ్మను గురించి మహాదేవుని
అనుగ్రహమున చెప్పబడెను. ఇట్లా మహేశ్వరుని యొక్క బలమును గురించి నాచే వర్ణించబడినది. ఓం శాంతి శాంతి శాంతి.